హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. చూశారు కదా బట్టలు ఎంత చిందర వందరగా ఉన్నాయో. మేమైతే కబోర్డ్లు పెట్టించుకోలేదండి. మాకు ఇక్కడ చెదలు పడతాయి అన్నమాట ఉన్న నేలకి. అందుకని కబోర్డ్లు అయితే పెట్టించుకోలేదు. బట్టలు అయితే ఎప్పటికప్పుడు సదురుతూ ఉంటాను. పిల్లలు మా వారు లాగేస్తూ ఉంటారు. నేనైతే జాగ్రత్తగా తీసుకుని పెడుతూ ఉంటాను. కానీ వాళ్ళ బట్టలు కూడా నా దానిలో కలిపేస్తూ ఉంటారు. సో ఇలా కాదని విసుగొచ్చి ఇళ్ళమ్మట ప్లాస్టిక్ సామాన్లు బండి వచ్చిందండి. సో పెద్ద టబ్బులు 4, చిన్న టబ్బులు 4 తీసుకున్నానమాట. పెద్ద టబ్బు వచ్చేసి 100 రూపాయలు, చిన్న టబ్బు ఏమో 50 రూపాయలు. సో ఇంకా తీసుకుని ఆల్రెడీ కొన్ని ఇంట్లో బట్టలు పెట్టుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం తీసుకున్నాను. సో వీటిల్లో అరేంజ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. టవల్సు, టీషర్ట్సు ఒక్కొక్క టబ్లో, నైటీస్, ఫ్రాక్స్ ఒక టబ్లో, దుపట్టా, లెగ్గిన్స్, శారీ పెట్టికోట్స్ ఇలా వీటిలో, తర్వాత స్కూల్ యూనిఫామ్స్, నా డ్రెస్సెస్, నాప్కిన్, కర్చీఫ్ ఇలా ఒకటి. నెక్స్ట్ అలాగే కింద బెడ్షీట్స్, కర్టన్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట. పక్కన సంచుల్లో హ్యాండ్ బ్యాగ్స్, హాస్పిటల్ ఫైల్స్, కొన్ని కవర్స్ అట్లాంటివి అనమాట. సో నీట్గా ఉంది. ఇప్పుడు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళ దానిలో కలవు. ఎవరి బాస్కెట్ వాళ్ళకే ఉంటుంది. నీది బాస్కెట్ అని మిగిలిన వాళ్ళకి చెప్పేస్తే నీట్గా ఉంటుంది అనే అభిప్రాయంతో ఇలా అయితే బాస్కెట్స్ తీసుకుని, టబ్స్ తీసుకుని సదురుకున్నానమాట. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే ఫాలో అయిపోండి, ఒకవేళ కబోర్డ్స్ లేని వాళ్ళు ఇంట్లో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.